ప్రతి మ్యాచ్కి తమలోని లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అంటోంది. యువ ఆటగాళ్లు ఆల్రౌండర్స్ తమ బలమని చెబుతోంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్, ఆటగాళ్లు గణేష్, శ్రీనికేతన్తో ముఖాముఖి. టీ20 లీగ్లో హైదరాబాద్ జయత్రయాత్ర కొనసాగుతుంది. వరుసగా 4 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం విన్నింగ్ కెప్టెన్ అభిరథ్ మనతో పాటున్నారు. హాయ్ అభి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఈ మ్యాచ్ విన్నింగ్ 4 of 4 ఎలా అనిపిస్తుంది సార్? అది చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఇవాళ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గేమ్ ఆడాం. మంచి రన్స్ కొట్టి మళ్ళీ వాళ్ళ జల్దీ కూడా రెస్ట్రిక్ట్ చేసి. అండర్ ద లైట్స్ మన టీం ఎలా ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ ఎలా అనిపించింది? అంత బాగుండే. ఇది అంతా మనము ఏదైతే టోర్నమెంట్ ముందు ప్రిపరేషన్ చేసినామో గ్రౌండ్కి వెళ్ళి అండర్ లైట్స్ ఆడడం అదంతా ఇప్పుడు వర్క్ అవుతుంది. దెన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ 252 runs ఐ థింక్. సో ఎలా అనిపిస్తుంది? ఇది మొదటి ఆరెంజ్ క్యాపా ఇప్పుడు మీకు? అంటే అది టీం గెలుస్తుంది కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు మ్యాచ్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడావు నువ్వు. సూపర్ స్ట్రైకర్, గేమ్ చేంజర్, సూపర్ సిక్సెస్. సో ఎలా ఉంది? ఇప్పుడు పర్పుల్ క్యాప్ కూడా మన దగ్గర ఉంది. బౌలింగ్ కూడా అందరు బాగా ఇస్తున్నారు. సో బాగుంది. సో లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఒక విషయం చెప్పావు, చిన్న చిన్న మైన్యూట్ లోపాలు ఉన్నాయి, సో వాటన్నింటినీ సరి చేసుకొని ముందుకెళ్తున్నావు ఉన్నావు. సో ఈ మ్యాచ్లో దాదాపు అంతా సంపూర్ణంగా కనిపిస్తుంది. అవును, ఈ మ్యాచ్లో అయితే కొంచెం దాదాపు ఒక మేము 90% బెస్ట్కి అయితే పర్ఫామ్ చేస్తాం. ఇన్ని మ్యాచ్లు నేను ఎంత అంటే 70-80 అంట. ఇప్పుడైతే 90% బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా 10% ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది ముందు మ్యాచ్ల్లో ట్రైస్. సో ఇంకొక బ్యాటింగ్ దాదాపు మనం ఆల్రౌండర్ షో తోటి అదరగొడుతున్నాం. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా టీంని మలుపు తిప్పుతున్నారు, మ్యాచ్ని మొత్తం గుప్పిలోకి తీసుకుంటున్నారు. సో అందరికీ అవకాశం ఇస్తున్నట్టు కనిపించింది. లాస్ట్ మ్యాచ్లో కొన్ని చేంజెస్, ఆర్డర్లో చేంజెస్ ఉన్నాయి. సో మీరు అంటే దాన్ని ఏ విధంగా చేంజెస్ చేస్తున్నారు? అందరిలో ఆట తీరుని చూద్దామని, లేకపోతే ఏం జరుగుతుంది? అంటే మొత్తం సిచ్యువేషన్ బట్టే లెఫ్ట్ హ్యాండర్ కావాల్సినప్పుడు లెఫ్ట్ హ్యాండర్, స్ట్రైకర్ కావాల్సినప్పుడు స్ట్రైకర్, ఆటోలో అలానే ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా ఏం ముందే ప్రీ ప్లాన్ అయితే ఏం లేదు, జస్ట్ మ్యాచ్తో పాటు ప్లాన్ చేస్తాం. ఓవరాల్గా అటు హెడ్ కోచ్ అండ్ ఓవరాల్గా టీమ్ బాండింగ్ ఏ విధంగా ఉంది? టీమ్ బాండింగ్ అదే మా ఫస్ట్ నుంచి చాలా బాగుంది. అందరు యంగ్స్టర్స్ బాగా జెల్ అయ్యారు. సో అదే మంచి నడుస్తుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు గణేష్ గడుగు ఉన్నారు. హాయ్, గత మ్యాచ్లో విన్నింగ్ షాట్స్, ఇప్పుడేమో విన్నింగ్ వికెట్ అనుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? టీమ్కి నా 100% నేను ఇస్తున్నా కాబట్టి ఫుల్ హ్యాపీ. నన్ను నమ్ముకొని నన్ను ఫేత్ చేసి నన్ను తీసుకున్న మా సార్ అనిరుద్ సార్కి, నవీన్ సార్కి, అల్ఫీ సార్కి, ముషీర్ సార్కి, మా స్టాఫ్కి అందరికీ, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీం నన్ను ఫేత్ చేసి తీసుకున్నందుకు నా 100% నా ఇండివిజువల్ స్కోర్ కాకుండా నేను టీం కోసం నేను ఏమైనా నా 100% కాకుండా 200% ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. నేను 50-100 కోసం నాకు ఏం లేదు. ఖాళీ మా టీంకి విన్ కావాలి, మేము కప్పు గెలవాలి, అంతే. దానికోసం నేను సో ఆర్డర్ చేంజ్ చేసినా సరే, ఏ టీం ఏ పొజిషన్లో కూడా నువ్వు బ్యాటింగ్ వచ్చినా సరే అగ్రెషన్ బాగా కనిపిస్తుంది. సో అది అంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది? టీం కోసం నేను ఏ పొజిషన్లో అయినా, అంటే కింద పైన టాప్ ఆర్డర్ వచ్చినా కింద ఆర్డర్లు వచ్చినా టీంకి నేను ఏం చేస్తున్నా 100% ఇస్తున్నానా లేదా అది ఒక్కటే ఆలోచిస్తున్నా, అంతేగాని ఈ ఆర్డర్ ఆ ఆర్డర్ అని నేను ఏం ఎక్కువ ఆలోచిస్తలేను. అని సార్ ఎప్పుడు నన్ను ట్రై చేసినా, అని సార్ ఎక్కడ పంపించినా నేను నా 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకోటి ఈ ఛాంపియన్స్ టీమ్ని మీరు పబ్లిక్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లనే రాబోయే ముందు మ్యాచ్ల్లో కూడా ఇట్లనే వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్ అండ్ మా కోచింగ్ స్టాఫ్ అందరూ మాకు ఫేస్ చేసి మమ్మల్ని నమ్మి ఆడుతున్నందుకు ఇంకా ఎక్స్ట్రా 200% ఎఫర్ట్ ఇవ్వగలుగుతున్నాం ఇంకా మేమందరం. చివరి ఓవర్లో ఈరోజు బౌలింగ్ వేసినటువంటిది 2 వికెట్స్ అండ్ 2 బౌల్డ్ అది. సో చివరి ఓవర్లో బౌలింగ్ నీకు ఏది ఇస్తారనుకున్నారు? అంటే నేను రెడీగా ఉన్నా ప్రతి మ్యాచ్కి. అంటే 3 మ్యాచ్ల ముందులో కూడా అభిరథ్ అన్న కూడా నన్ను ఫుల్ ఎంకరేజ్ చేపిస్తుండే, బౌలింగ్ చేపిస్తుండే, ప్రాక్టీస్ చేస్తుండే. నేను ప్రతి విషయంలో అంతా రెడీగా ఉండే. కానీ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఛాయిస్ వచ్చేది దానికి రెడీగా ఉండి ఈరోజు ఛాయిస్ వచ్చింది. లాస్ట్ ఓవర్ ఆ ఒక్క ఓవర్లో 2 వికెట్లు తీసిన, చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ ఆన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది? 4 మ్యాచ్లు తిరుగు లేకుండా హైదరాబాద్ విన్ అవుతూ ఉంది. ఆ టీం సభ్యుడిగా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా టీమ్ బాండింగ్ కానీ ప్లేయర్స్ కానీ అందరూ ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. కోచెస్ కూడా మంచిగా అందరికి సపోర్ట్ చేస్తున్నారు. అంతా మంచిగా నడుస్తుంది. ఫ్యూచర్లో కూడా ఇట్లనే నడవాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నువ్వు ఈరోజు తీసినటువంటి 3 వికెట్స్ చాలా క్రూషియల్, వాళ్ళ దాదాపు ఖమ్మం ఏసెస్ని దెబ్బతీయడానికి. సో ఆ వికెట్స్ ఎంత కీలకం? డెఫినెట్గా, ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్స్ హెల్ప్ అయ్యాయి మాకు. ఎందుకంటే స్టార్ట్ ముఖ్యం. ఎందుకంటే 200 ఉన్నింది స్కోర్, మంచి స్కోర్. కానీ ఎప్పుడైనా స్టార్ట్ మంచిగా వస్తే 20 ఓవర్స్ ఒక బూస్ట్ లాగా వస్తుంది టీంకి. ఇంకొకటి, గతంలో ఆడినటువంటి 3 మ్యాచ్లు కూడా డే మ్యాచెస్, ఇవి అండర్ ద లైట్స్. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి?
డిఫరెన్స్ అంటే ఎక్కువ ఏం లేదు, ఈరోజు డ్యూ రాలే ఎట్లనో, సో బెటర్ ఉండింది బౌలింగ్కి. డ్యూ వస్తే ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు, సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇంకోటి అభిరత్ రెడ్డి కెప్టెన్సీ అండ్ ఇంకోటి తను ఆడినటువంటి ఇన్నింగ్స్ అండ్ ఎలా అనిపిస్తుంది, ఎలా గ్రౌండ్లో టీంని అంతా కూడా ముందుకు నడిపిస్తున్నాడు? అభిరత్ అన్న ఒక ఎగ్జాంపుల్గా లీడ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ ఎవ్రీ మ్యాచ్ తను ముందుండి పర్ఫామ్ చేస్తున్నాడు. అది పవర్ ప్లేలో స్టార్ట్ రావడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే T20 మ్యాచ్ అదే డిసైడ్ చేస్తుంది. అలానే క్యాప్టెన్సీ కూడా బౌలింగ్ చేంజెస్ కానీ ఏవైనా కానీ చాలా బాగా చేస్తున్నాడు, ఎందుకంటే అవే ఇంపార్టెంట్. ఒక T20 మ్యాచ్లో క్యాప్టెన్సీ బౌలింగ్ చేంజెస్ ఇంపార్టెంట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ మ్యాచ్. థ్యాంక్ యూ. సో అది ఒకవైపు టీం కోసం తను ఏనాడు కూడా తన వ్యక్తిగత స్కోర్ కోసం చూడదు, ఏ పొజిషన్లో సరే ఆడించినా సరే నేను ఆడడానికి సిద్ధంగా ఉన్నాను, దాంతోపాటుగా టీంకి కావాల్సినప్పుడు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గణేష్ గడుకు చెప్తే, సో ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందినటువంటి శ్రీనికేత్ కూడా అదే చెప్తున్నారు. సో జట్టు కోసం కావాల్సినటువంటి అభిరత్ రెడ్డి కెప్టెన్సీలో తను కొన్ని బౌలింగ్ చేంజెస్ కావచ్చు, క్రూషియల్ టైంలో బౌలింగ్ చేంజెస్ తను ముందుండి నడిపిస్తున్నాడు. సో ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నామని శ్రీనికేత్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్, నాగార్జున, ఈటీ న్యూస్, హైదరాబాద్.